నీ ఫోన్ అన్లాక్ చేసి నీకు ఎట్లాగో నా ఫోన్ నెంబర్ అడిగేంత సీన్ లేదని తెలుసు. దట్స్ మై నంబర్. நேரத்தில் பார்க்கிறதா கலங்கி கலங்கி சிரிக்கிறதா கண்ணாடி முன்னாடி பேசுறதோ காதல் வசப்பட்ட அறிகுறியா. సో హలో ఎవరీవన్, ఈరోజు మడిలో ట్రెండింగ్ ఈఎఫ్ఎక్స్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో దీనికోసం వచ్చేసి మనం అయితే అలర్ట్ మెషిన్ యాప్ అయితే యూజ్ చేస్తాం. సో అలర్ట్ మెషిన్ యాప్ లింక్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు అలర్ట్ మెషిన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకేమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అలర్ట్ మెషిన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరైతే మీ ఇష్టమైన రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ 4:3 రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఒక 2 స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసిన. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 4:3 రేషియో అయినా లేదంటే ఇష్టమైన రేషియోని అయితే తీసుకోండి. నెక్స్ట్ ఒక సాంగ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత బీట్ మార్క్స్ ఇట్లా కరెక్ట్గా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరైతే స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఎన్ని స్లో మోషన్ క్లిప్స్ కావాలనుకుంటే అన్ని స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ జస్ట్ ఒక 2 స్లో మోషన్ క్లిప్స్ మాత్రమే యాడ్ చేసిన. ఎందుకంటే లైక్ మొత్తం ఎడిట్ చేసి చూపిస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది. అందుకోసం వచ్చేసి సాంగ్ ఇట్లా ఏం యాడ్ చేయలేదు. డైరెక్ట్ ఒక 2 స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసిన జస్ట్ మీకు చూపిద్దామని. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే స్లో మోషన్ క్లిప్స్ యాడ్ చేసుకుంటారు కదా. సో స్లో మోషన్ క్లిప్ మీద క్లిక్ చేయండి. ఏదైనా ఒక క్లిప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ డైరెక్షనల్ వార్ప్ ఉంది కదా, దీంట్లో మనకు పించ్ బెల్ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు స్ట్రెంత్ మీద క్లిక్ చేసి స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ మీరు స్ట్రెంత్ని ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ అయితే 0 పెట్టుకోండి. ఇప్పుడైతే స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడికి రండి. ఇక్కడ స్ట్రెంత్ని అయితే 1 పెట్టుకోండి. సో ఈ 2 కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే మీరు ఒక కర్వ్ని అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ కర్వ్ సింబల్ మీద క్లిక్ చేసి కర్వ్ని అయితే యాడ్ చేసుకోండి ఇట్లా. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. కింద మనం చూసినట్టయితే రేడియస్ ఉంది కదా, ఇదైతే ఫుల్ పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేసేయండి. సో నెక్స్ట్ మీరైతే ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు బ్లడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు బ్లడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లీనియర్ స్టిక్స్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇక్కడ రండి. సో ఇక్కడైతే మీ స్ట్రెంత్ అయితే ఇట్లా కొంచెం లెస్ చేసుకొని 0.03 పెట్టుకోండి. దాని తర్వాత ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ఎండింగ్కి వచ్చిన తర్వాత ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్ట్రెంత్ని 0 పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ యాంగిల్ ఉంటుంది, ఇదైతే మీరు లైక్ ఒక 60 పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మళ్ళీ సెకండ్ లీనియర్ స్టిక్స్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాంగిల్ని అయితే మీరు చేంజ్ చేయండి, లైక్ ఒక 120 పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ లీనియర్ స్టిక్స్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి వేరేది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ యాంగిల్ ఉంది కదా, ఇదైతే మీరు 180 పెట్టుకోండి ఇక్కడ. సో ఇప్పుడైతే మీరు ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఎఫెక్ట్ అయితే కాపీ అవుతుంది కదా. సో లైక్ కాపీ వేసుకున్న ఎఫెక్ట్సే వేరే క్లిప్స్కి అన్నిటికి కూడా మీరు అయితే పేస్ట్ చేయండి. జస్ట్ ఇట్లా ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇదైతే చాలా అంటే చాలా సింపుల్ ట్రాన్సిషన్. సో నాకైతే తెలిసి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ స్లో మోషన్ క్లిప్స్ కావాలనుకుంటే మీరైతే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఛానల్ది. సో జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఛానల్ మెంబర్షిప్ అయితే తీసుకోండి. లైక్ ఒక 60 రూపీస్ ఏమో ఉంటుంది ప్రో నుంచి.
సో ఆ ప్రో మెంబర్షిప్ అయితే తీసుకోండి. సో ఇట్లా మీరు మొత్తం ఎడిట్ చేసిన తర్వాత మీరు మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియోలో అయితే ఇంతే, బాయ్.